జై శ్రీరామ్ దాన ధర్మ ట్రస్ట్ వారు అందించినటువంటి పుస్తకాలు, పెన్నులు చాకల వీధి, నెయ్యిల వీధి పిల్లలకు అందించడం జరిగింది. అలాగే హనుమాన్ చాలీసా, వాటితో పాటు బైబుల్, దరిద్ర వాస్తవాలు కూడా పంచడం జరిగింది. జై శ్రీరామ్, జై భారత్ మాతాకి జై. ప్రతి ఇంటికి ధర్మ ప్రచారం. హిందువుగా జీవించు, హిందువులను గర్వించు. హిందువుగా జీవించు, హిందువులను గర్వించు. జై శ్రీరామ్. రా హనుమాన్ సార్ ఇచ్చారా? దాన ధర్మ ట్రస్ట్ వారు ప్రతి ఇంటికి పిల్లలకి పుస్తకాలు, అట్టలు, తర్వాత పూజ, కార్తీక మాసంలో పూజా సామాగ్రి, చిన్న చిన్న గుళ్ళకి పూజ సామాగ్రి ఇస్తున్నారు. ముసలిళ్ళకి దుప్పట్లు ఇస్తున్నారు. ఇలాగే కార్యక్రమాలు మంచి హిందూ ధర్మాన్ని కాపాడడానికి చాలా కార్యక్రమాలు దాన ధర్మ ట్రస్ట్ వారు చేయాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఆ బైబిల్ విషయాలు చదవండి. ఎవడైనా మనకి మా దేవుడు గొప్పలు వస్తూ గోవ పగలగొట్టు అలాంటి వాక్యాలు దాంట్లో ఉంటాయి. జై శ్రీరామ్. హిందువుగా జీవించు, హిందువులను గర్వించు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందువుగా జీవించు. చెప్పు. హిందువుగా జీవించు, హిందువులను గర్వించు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. పట్టుకో. ఆడే పెద్ద డేట్. రైట్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందువుగా జీవించు, హిందువులను గర్వించు. హిందువుగా జీవించు, హిందువులను గర్వించు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. హనుమాన్ చాలీసా చదవండి. పిల్లలు ఎవరుంటే పిల్లల దగ్గర చదవండి, మంచిది. అలాగే ఆ బైబిల్లో ఉన్న వాస్తవాలు తప్పకుండా తెలుసుకోవాల్సిన అది ఫస్ట్ మనం. ఎందుకంటే అది పట్టుకుని దాంట్లోకి వెళ్ళేవాడంటే నీ బల పండుగ పండుగ, ఏ పండుగ పండుగ, ఏక పండుగ అయిపోద్ది అనమాట. అందుకని అది చదివితే దాంట్లో ఉన్న దరిద్రం తెలిస్తే ఎవరైనా మనకు గోయడానికి వచ్చి గోప పగలు దబ్బొచ్చు, ఈ దరిద్రం పెట్టి మాకు ఎలా చెప్తారని చెప్పేసి. అందుకని ఆ పేపర్ కంపల్సరీ చదవండి. జై శ్రీరామ్. అవునవును. సందుకి గొంతుకి, సందుకి గొంతుకి, సందుకి గొంతుకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక ఎంటించాను బాగుంటుంది కదా. దీనికి ఏమన్నా ఇది అలాగే ఉంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సందుకి గొంతుకి, సందుకి గొంతుకి, సందుకి గొంతుకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇచ్చాము పిల్లలకి ఇస్తాం, పెద్దోళ్ళకున్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓ పేపర్ కార్డు ఇచ్చారా? జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. అమ్మా ఆ పేపరు హనుమాన్ చాలీసా రోజు చదవండి. చిన్న సైతాన్లు ఏమైనా దూరం అయిపోతాయి. అలాగే ఈ దరిద్ర పేపర్ కూడా చదవండి. బైబిల్లో ఉన్న వాస్తవాలు అది మనకి ఎందుకు అనొచ్చు. మీరు అది చదివామనుకోండి, పక్క ఏ క్రైస్తవుడు అయినా మనకు మా దేవుడు గొప్ప అని చెప్పినప్పుడు దాంట్లో వాక్యాలు మనకు తెలిస్తే గోప పగలు దబ్బొచ్చు. ఇలాంటి దరిద్రాన్ని పెట్టుకుని మాకు దేవుడు అని చెప్తావు అని అడగాలి మనం. మన చరిత్ర లక్ష చరిత్ర, మన ధర్మం అనేది లక్ష చరిత్ర మనది. నిన్న మొన్న పుట్లు నీ వయసు కూడా లేని మతాలు అవి. నీ వయసు లేని మతాలు వచ్చి మా దేవుడు గొప్ప, మీ దేవుడు రాయి రాప, మీ దేవుడు దెయ్యమంటాను మనకి. అది మనం పడొద్దు. అందుకనే చదవండి. జై శ్రీరామ్.
జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్పలా. హనుమాన్ చాలీసా తప్పకుండా పిల్లల దగ్గర రోజు ఉదయం సాయంత్రం రాత్రి పడుకున్నప్పుడు చదవండి. చదివితే కొన్ని పీడలతో తొలుగుతాయి. అలాగే బైబిల్లో ఉన్నటువంటి వాస్తవాలు అది మనకెందుకు అని మీరు అడగొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ రోజు ఏమవుతుందంటే ఈ సైతాన మతాలు వచ్చి మనిషి మారితే 1000 రూపాయలు, మీరు మారితే 1000 రూపాయలు, మీ కుటుంబంలో 5 ఉంటే 5000 రూపాయలు ఇస్తారు. మతం మారిన తర్వాత మీరు సంపాదించిన 10 వంతు అడిచ్చేయాలి. మీరు ఎంతైతే సంపాదిస్తున్నారో 10 వంతు అడిచ్చేయాలి. అది ఏమర్థం అలా. ప్రతి దేవుడే అనుకోడికి కాదు. దేవుడు అనేవాడి లక్షణాలు ఏంటి? ప్రతి జీవిని ప్రేమించేవాడు దేవుడు అంటారు. నన్ను నమ్మడు వాడిని తిరగరాయకంటే నేను సముద్రం ఎత్తిమన్నాడు. నన్ను నమ్మకపోతే నీ పిల్లల మాంసం నీతో తినిపిస్తున్నాడు. అలాంటి వాడు దేవుడు ఎందుకు అవుతాడు? అవన్నీ దాంట్లో ఉన్నటువంటి దరిద్రాన్ని చదవండి. వాయు వరుసలు లేకుండా నీ తల్లితో పడుకొని, చెల్లితో పడుకొని, పిన్నితో పడుకొని దరిద్రం ఉంది దాంట్లో. అది మనకు అవసరం లేదు. అలాంటివి చదివితే నీకు అర్థమవుతుంది. తెలటం కాదు, మన ఏరియాకి ఆవిడ వచ్చినా అడగాలి మనం, మాకు దరిద్రాలు వద్దు పోతారా పోరని చెప్పేసి. జై శ్రీరామ్. సంతోషం. ప్రతి ఇంటికి దాన ధర్మ ట్రస్ట్ వారు హిందూ చైతన్య పరచమని తెలియజేశారమ్మా. మన హిందువులందరినీ చైతన్య పరచండి, హిందుత్వం యొక్క గొప్పతనం తెలియజేయండి, పరమతం యొక్క అశుద్ధాన్ని కూడా తెలియజేయండి చెప్పారు. ఎందుకంటే దాంట్లో నిన్నకాక మన చూడే మతాలు, మనది సనాతన ధర్మం, కొన్ని లక్షల చరిత్ర, ఆది అంతం లేనటువంటి చరిత్ర మనది. అటువంటి చరిత్రను పక్కన పెట్టి నిన్న మొన్న చూడే మతాలు వచ్చి మీ దేవుడు రాయిరప్ప సైతాన్లు అని అంటున్నారు అన్నమాట. ఆ సైతాన్లు అనేవారు అదే బైబిల్లో ఉన్న వాస్తవాలు. అది ఎంత దేవుడో ఎలాంటి దేవుడో ఆ చరిత్ర తెలుస్తుంది. తండ్రి కూతురుతో సంసారం, చెల్లితో సంసారం, పిల్లితో సంసారం, ఇలా దరిద్రమైన పట్టుకుని మన దేవుడిని హేళన చేయడం ఎంతవరకు కరెక్ట్? అది మనం తెలుసుకుని ప్రతి ఒక్క హిందువుకి తెలియాలని మా తపన. తెలుసుకోవాలనుకోండి. ఈదుల్లో ఈ భాస్కర స్వామి లేడు, మీరు ఎవరో ఉన్నారు, పెద్ద ఎవరు ఉన్నారు, వచ్చి మా దేవుడు గొప్ప, మీ దేవుడు రాయి రప్పని అనుకోండి. ఈ 2 వాక్యాలు మీరు తెలిసి అనుకోండి, గోవ మీద అక్కడ సరిచుకు చెప్పొచ్చు. నా ఈదులకు వచ్చావు, నా దేవుడి కోసం విమర్శిస్తున్నావు, నీ దేవుడు వాక్యాలు చెప్పులు అడిగారు అనుకోండి, దెబ్బకు మరి పని దగ్గర కనిపించడం అనమాట. ఆ వాస్తవపరంగా తెలుసుకోవడం కోసం ఆ పేపర్ని పంచిపెడుతున్నాం. దయచేసి చదవండి, క్షుణ్ణంగా చదవండి. ఎవరైనా అలాంటి మతస్థులు అన్య మతస్థులు వస్తే ఎదిరించి మాటలు సమాధానం చెప్పండి. లేదా మాకు దెబ్బలాడలేకపోయినా మా బొట్టు పెట్టుకుని మా ప్రసాదం తిను, కూర్చొని మాట్లాడు, లేకపోతే ఇక్కడ దొబ్బేయి. ఈ 2 వాక్యాలు మనం అడగాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓకే రండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రతి ఇంటికి బైబిల్ పేపర్ చేరాల. ప్రతి ఇంటికి బైబిల్ చేరాల. అదే తప్పు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గట్టిగా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పట్టుకోసామి. హనుమాన్ చాలీసా నీకు టైం ఉండదు, ఫోన్లు పట్టుకున్న టైం ఉండదు కాబట్టి ఏదో టైంలో హనుమాన్ చాలీసా చదువు. ఈ బైబిల్ వాస్తవాలు ఆల్రెడీ చదివి ఉంటావు, నువ్వే కొన్ని వాడు డోనర్ కూడా చేసావు కాబట్టి ఇలా పైకి లేపు. ఈ దరిద్రాన్ని కూడా ఇంకొకసారి చదువు. మీ సర్కిల్ కూడా సెండ్ చేస్తుండు, ఆయన చదవండిరా, ఏది మా దరిద్రం వద్దురా బాబు అని చెప్పండి. ఆ దరిద్రం నుండి బయటపడేట్టు ప్లాన్ చేయండి. జై శ్రీరామ్. సందుకి గొంతుకి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓకే. జై శ్రీరామ్. ఇవ్వండి. జై శ్రీరామ్. ఓకే. హనుమాన్ చాలీసా ఇచ్చి చదువుకోండి అమ్మా. హనుమాన్ చాలీసా రోజు సాయంత్రం తెల్లవారు చదవండి. అలాగే బైబిల్లో ఉన్న వాస్తవాలు, బైబిల్ ఏంటి ఇస్తారు అనుకోవద్దు మీరు. బైబిల్లో ఉన్న వాస్తవాలు తెలిస్తే ఎవరైనా క్రిస్టియన్ వచ్చి మా దేవుడు గొప్ప అంటే గోబా మీద ఒక తగిలిపోవాలన్నమాట. అలాంటి దాంట్లో వాక్యాలు చదవండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
ఇంటింటికి బైబిల్ చేరాల్సిందే, ఉన్నా లేకపోతే తర్వాత చదువుకుంటారు. ఇంటింటికి బైబిల్ చేరాల్సిందే. వేసే హిందువుగా జీవించు, హిందువులను గర్వించు. దిగలేదు కదా, ఎందుకు కష్టపెడతా దానికి? హనుమాన్ చాలీసా, అది హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్వామి దండకం. అది చదువుకోండి, ప్రతి పూట చదువుకోండి. చదువుకోండి, ఎవరైనా చదివించండి. అలాగే ఇంకో ఆ పేపర్ కూడా చదివించండి ఇంట్లో. జై శ్రీరామ్. హనుమాన్ చాలీసా, బైబిల్లో ఉన్న వాస్తవాలు కలిగి ఉన్న చదవాలి. జై శ్రీరామ్. మన ధర్మాన్ని హేళన చేస్తున్నారు అది. శ్రీ దాన ధర్మ ట్రస్ట్ వారు పిల్లలకి పుస్తకాలు, అలాగే చిన్న చిన్న దేవాలయాలకి పూజ సామాగ్రి, వృద్ధులకు అనాథులకు వస్త్రాలు సమర్పిస్తున్నారు. అలాగే ఇంటింటికి ప్రతి ఒక్కరికి హిందూ ధర్మం కోసం తెలియజేసి హిందూగా జీవించు, హిందువులను గర్వించిన స్టిక్కర్ అంటిస్తున్నాము. బైబిల్లో ఉన్నటువంటి వాస్తవాలు అది తెలియకుండా బైబిల్ దేవుడు గొప్ప, ప్రతి ఒక్కరు మన ఇంటికి వచ్చి మీ దేవుడు రాయిరప్ప, మా దేవుడు గొప్ప అని చెప్తారు కదా, అది ఎంత గొప్ప అనేది దాన్ని చదివితే మనకు తెలుస్తుంది. అది చదవాలన్నమాట. జై శ్రీరామ్. చెప్పాలి, గట్టి చెప్పాలా? జై శ్రీరామ్. ప్రతి ఇంటికి దాన ధర్మ ట్రస్ట్ వారు హిందూ చైతన్య పరచమని తెలియజేశారమ్మా. మన హిందువులందరినీ చైతన్య పరచండి, హిందుత్వం యొక్క గొప్పతనం తెలియజేయండి, పరమతం యొక్క అశుద్ధాన్ని కూడా తెలియజేయండి చెప్పారు. ఎందుకంటే దాంట్లో నిన్నకాక మన చూడే మతాలు, మనది సనాతన ధర్మం, కొన్ని లక్షల చరిత్ర, ఆది అంతం లేనటువంటి చరిత్ర మనది. అటువంటి చరిత్రను పక్కన పెట్టి నిన్న మొన్న చూడే మతాలు వచ్చి మీ దేవుడు రాయిరప్ప, సైతాన్లు అని అంటున్నారు అన్నమాట. ఆ సైతాన్లు అనే వాళ్ళు అదే బైబిల్లో ఉన్న వాస్తవాలు. అది ఎంత దేవుడో, ఎలాంటి దేవుడో ఆ చరిత్ర తెలుస్తుంది. తండ్రి కూతురుతో సంసారం, చెల్లితో సంసారం, పిల్లితో సంసారం, ఇలా దళితులన్నా పట్టుకుని మన దేవుడిని హేళన చేయడం ఎంతవరకు కరెక్ట్? అది మనం తెలుసుకుని ప్రతి ఒక్క హిందువుకి తెలియాలని మా తపన. తెలుసుకోవాలనుకోండి. ఈదుల్లో ఈ భాస్కర స్వామి లేడు, మీరు ఎవరు ఉన్నారు, పెద్ద ఎవరు ఉన్నారు, వచ్చి మా దేవుడు గొప్ప, మీ దేవుడు రాయి రప్పని అనుకోండి. ఈ రెండు వాక్యాలు మీకు తెలిసి అనుకోండి, గోవ మీద అక్కడ సరిచుకు చెప్పవచ్చు. నా ఈదులకు వచ్చావు, నా దేవుడి కోసం విమర్శిస్తున్నావు, నీ దేవుడు వాక్యాలు చెప్పులు అడిగారు అనుకోండి, దెబ్బకు మరి పని దగ్గర కనిపించడం అనమాట. ఆ వాస్తవపరంగా తెలుసుకోవడం కోసం ఆ పేపర్ని పంచిపెడుతున్నాం. దయచేసి చదవండి, క్షుణ్ణంగా చదవండి. ఎవరైనా అలాంటి మతస్థులు, అన్య మతస్థులు వస్తే ఎదిరించి మాటలు సమాధానం చెప్పండి. లేదా మాకు దెబ్బలాడలేకపోయినా మా బొట్టు పెట్టుకుని మా ప్రసాదం తిను, కూర్చొని మాట్లాడు, లేకపోతే ఇక్కడ దొబ్బేయి. ఈ రెండు వాక్యాలు మనం అడగాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సందు సందుకి గొంతు గొంతుకి, సందు సందుకి గొంతు గొంతుకి, సందు సందుకి గొంతు గొంతుకి, సందు సందుకి గొంతు గొంతుకి, సందు సందుకి గొంతు గొంతుకి. జై శ్రీరామ్. అమ్మ హనుమాన్ చాలీసా ఇస్తున్నాం, ఇంటింటికి ఇస్తున్నాము. అలాగే మన ధర్మం యొక్క గొప్పతనం మీరు తెలుసుకోవాలి. మన చరిత్ర కొన్ని లక్షల చరిత్ర. నిన్న మొన్న వచ్చినటువంటి మతాలు వచ్చేసి మీ దేవుడు రాయిరప్ప అంటున్నారు, సైతాలు అంటారు, మన దేవుడిని ఎన్నో హేళన చేస్తున్నారు. మనం మన ఇంటి ముందుకు వచ్చి మీ దేవుడు రాయిరప్ప మనం పట్టించుకోవట్లేదు. ఆడి కర్మను ఆడిపోతాడులే, అన్ని దేవుళ్ళు ఒకటే కదా, సమానత్వంతో మనం చూస్తున్నాం. అన్ని దేవుళ్ళు ఒకటా తల్లి చెప్పు ఒకసారి? అన్ని దేవుళ్ళు ఒకటా చెప్పండి. అన్ని దేవుళ్ళు ఒకటా చెప్పండి, మీరు చెప్పండి. కాదు, మనం ఒకటి, హిందువులు ఎక్కువగా అన్ని దేవుళ్ళు ఒకటే అంటాం. క్రిస్టియానిటీకి, ముస్లిమ్స్కి అన్ని ఒకటే సమర్థించుకుంటాం. వాళ్ళు సమర్థించుకుంటారా? సమర్థించుకుంటారా? సర్వేజన సుఖలోభవంతో మన ధర్మం చెప్పింది. వాళ్ళు చెప్తారా? నా దేవుడు నమ్మకపోతే నరకండి సంపండి అని చెప్తున్నారు, నరకంలో పడతారని చెప్తున్నారు. అందుకనే బైబిల్లో ఉన్న వాస్తవాలు తెలుసుకుంటే అమ్మా, అవి బైబిల్లో ఉన్న వాస్తవాలు. ఇది తెలుసుకున్నాం అనుకోండి, రేపు ఎవరైనా మనం ఇది ముందుకు వచ్చి మీ దేవుడు రాయిరప్ప, మీరు సైతాన్ని నమ్ముతాడు, మా దేవుడు గొప్ప, మా దేవుడు నమ్ముకోండి అని అనుకోండి, రెండు వాక్యాలు మీకు తెలిసినప్పుడు అడుగుతారు. అవునండి, మా దేవుడిని మీరు హేళన చేస్తున్నారు కదా, ఇంట్లో వాక్యాలు చెప్పండి మీరు అడిగారు అనుకోండి, మరి దరిదాపుల్లో కనిపించరు. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అనే ఆలోచనతో ప్రతి ఇంటికి చేరవేస్తున్నాం. జై శ్రీరామ్.
కదా సందు సందుకి గొంతు గొంతుకి సందు సందుకి గొంతు గొంతుకి చెప్పండి రా సందు సందుకి సందు సందుకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ సందు సందుకి గొంతు గొంతుకి సందు సందుకి గొంతు గొంతుకి సందు సందుకి గొంతు గొంతుకి సందు సందుకి గొంతు గొంతుకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ హనుమాన్ చాలీస ఇచ్చే ఇవ్వండి ఇవ్వండి రండి అమ్మా ఒకసారి అమ్మ హనుమాన్ చాలీసా చదవండి హనుమాన్ చాలీస పఠించండి అలాగే ఆ బైబుల్ అది వాక్యాలు బైబుల్లో ఉన్నటువంటి వాక్యాలు బైబుల్లో ఉన్నటువంటి వాస్తవాలు ప్రతి ఒక్కరికి తెలియాలి తెలియకపోతే మన పక్క వాళ్ళు వచ్చి మా దేవుడు గొప్ప మీకోసం చచ్చిపోయాడు రక్తం కార్చాడు మా దేవుడు నమ్ముకొని మీకు ఎటువంటి బాధలు ఉండవు చెప్తారు కదా మరి దేవుడు అన్ని వాడు ఎలాంటి వాక్యాలు చెప్తాడు అని మనకు తెలియాలి కదా అని అందుకే మీరు చదవాలి అది జై శ్రీరామ్ మన ఈదులో చాలా మట్టుకు ఉంది ఆ ప్రతాపం క్రిస్టియానిటీ ప్రతాపం మన ఈదులో చాలా మట్టుకు ఉంది కంపల్సరీ చదవండి అది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్వామి అది ఆంజనేయ స్వామి దండకం ప్రతిరోజు పఠించండి అలాగే బైబిల్ ఉన్న వాస్తవాలు ఇలాంటి యూత్ కంపల్సరీ తెలుసుకోవాలి బైబిల్లో ఉన్న వాస్తవం కంపల్సరీ తెలుసుకోవాలి తెలుసుకోకపోతే ఏమవుతుందంటే నిజంగా దేవుడేమో మీరు చెప్పండి అన్ని దేవుళ్ళు ఒకటేనా ఎలా కాదంటారు మీరు చెప్పండి ఎందుకు కాదంటారు అన్ని దేవుళ్ళు ఒకటేనా కాదు ఎందుకు కాదంటారు చెప్పండి మీరు తెలిసిన మట్టుకు చెప్పండి తెలీదు అన్ని దేవుళ్ళు ఒకటే అంటే కాదు ఎప్పటికీ కాదు ఎందుకు కాదని అంటే మీ నాన్నగారి వయసు నీ వయసు ఒకటేనా కాదు మీ నాన్న నువ్వు పుట్టావా నీకు మీ నాన్న పుట్టాడా మీ నాన్నకు నువ్వు పుట్టావు అంటే మన లక్షల చరిత్ర కొన్ని లక్షల చరిత్ర మన హిందుత్వం అది మీ తాత వయసులో వచ్చింది వేరే మతాలు అవి వాటికి మనకు పోలిక ఏంటి చెప్పు ఒకసారి నాకు దాంట్లో ఏమైనా సర్వేజన సుఖనుభవంతో మన ధర్మం చెప్తుంది ఆ ధర్మం ఎక్కడైనా చెప్పిందా నా ధర్మాన్ని నమ్మకపోతే పేకనరికి అని చెప్తుంది అది దేవుడు ఏమిటి అలా చెప్తాడా ప్రతి జీవిని ప్రేమించమని చెప్తున్నాడు నన్ను నమ్మినా నమ్మకపోయినా ప్రేమించమని చెప్పింది ధర్మం నన్ను నమ్మకపోతే మెడకు తిరగడ రాయక నడు సముద్రం పడేమని చెప్తుంది అది దేవుడు ఎలాగవుతాడు నన్ను నమ్మకపోతే నీ పిల్లల మాసం నీతో తినిపిస్తానని చెప్తున్నాడు దేవుడు ఎలాగవుతాడు అన్ని మతాల సమానం ఎలాగవుతాయి మీరు గ్రహించాలి అది పేపర్ క్షుణ్ణంగా చదవండి చదివి ధర్మం ఇది ఏది ఇలాంటి దరిద్రం ఉందా అని ఆలోచన మీకు వస్తుంది కంపల్సరీ వాక్యం విడిచిపెట్టుకుని చదవండి జై శ్రీరామ్ మనం చాకల వీధిలో ఉన్నాము ఇంటింటికి శ్రీ దాన ధర్మ ట్రస్ట్ వారు అందించినటువంటి హనుమాన్ చాలీసా స్టిక్కర్ ఒకటి స్టిక్కర్ అంటిస్తే కదా హనుమాన్ చాలీసా చదవండి పిల్లలు ఉంటే పిల్లల దగ్గర రాత్రి మంచి ఏడ్చినప్పుడు చదివితే మంచిది బైబిల్ వాక్యాలు అది తెలిస్తే ఆ దరిద్రాన్ని మన దగ్గర రానివ్వకుండా చేయడానికి అది కావాలి ప్రతి ఒక్క హిందువు చదవాలి అది బైబిల్లో ఉన్న వాస్తవాలు తెలుసుకుంటే అది మన దగ్గరికి రానివ్వకుండా మనమే మన ధర్మాన్ని కాపాడుకోగలుగుతాం 3 చూపించాలాగా ఓకే జై శ్రీరామ్ శ్రీ దాన ధర్మ ట్రస్ట్ వారు ఇంటింటికి హిందూ ధర్మాన్ని కాపాడడానికి కోసం హనుమాన్ చాలీసా మరియు అలాగే పిల్లలకి పుస్తకాలు వృద్ధులకు దుప్పట్లు చాలా దాన ధర్మ కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళకి మనకి ఎప్పుడు వాళ్ళ సహకారం అందించాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ ఒక పేపర్ ఇచ్చే అది చదివారా లేదు చదవండి జై శ్రీ క్రిస్టియన్స్ లో ఉన్న తప్పులు ఇదిగోండి హనుమాన్ చాలీసా ఇచ్చావా ఓకే ఇది ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి వాస్తవాలు దీంట్లో ఏముందో మనకు తెలియకపోతే మన పక్కన గొలుగుతారు అమ్మ మా దేవుడు గొప్పని గొలుగుతారు ఆ గొలికేటప్పుడు చదవాలా వాళ్ళకి అడగాలి ఈ గొప్పలమ్మ మీ దేవుడు అని జై శ్రీరామ్ జై శ్రీరామ్ హనుమాన్ చాలీసా తీసుకోండి పిల్లలు చదువుకోండి ఈ పేపర్ ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి వాస్తవాలు ఎవరైనా మనకి మా దేవుడు గొప్ప అని చెప్పడానికి వచ్చినప్పుడు దాంట్లో వాక్యాలు చదివి ఇవి చెప్పండి అమ్మ దేవుడు గొప్ప అయితే అని అడగడానికి కోసం అవి ఇస్తున్నాం జై శ్రీరామ్ నువ్వు ఇచ్చినట్టు ఫోటో చూసాం ఒకసారి
జై శ్రీరామ్. ఇంటింటికి ధర్మ ప్రచారం. దాన ధర్మ ట్రస్ట్ వారు ప్రతి గ్రామానికి వారి యొక్క సేవలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు. బైబిల్ వాస్తవ పేపర్ ఇంట్లో ఒకటి వేసేయండి. అది ఇంట్లో ఒకటి వేసే. బైబిల్ వాస్తవ పేపర్ ప్రతి ఇంటికి చేరాల్సిందే. జై శ్రీరామ్. ఇంటింటికి ధర్మ ప్రచారం. మనోడు క్రిస్టియన్స్ ఇంటికి కూడా ఇది క్రిస్టియన్ ఇల్లు. ఈ ఇంటికి కూడా మనోడు అంటించినాడు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ధర్మ ప్రచారం. చూడండి. జై శ్రీరామ్. కంపల్సరీ బైబిల్ చదవండి. బైబిల్లో ఉన్న వాస్తవాలు తెలుసుకోండి. బైబిల్లో ఉన్న వాస్తవాలు తెలుసుకుని ఎవడైనా మన ఈదులోకి వచ్చి మా దేవుడు గొప్ప అంటే దాని సమాధానం దాంట్లో ఉంటుంది. బైబిలే బైబిల్. అది బైబిల్ చూడండి. బైబిల్ ఉన్న వాస్తవాలు తెలియకపోతే ఎవడని వచ్చి నేను 2 వాక్యాలు చెప్పురా బైబిల్ అన్నాం అనుకో, దరిదాపులు ఎవరు ఉంటారు అన్నమాట. అంత బూతులు అంటే వాయు వరుసలు ఏమి ఉండవు దాంట్లో. అన్న చెల్లెలు తల్లి మరి ఏమి ఉండదు, అన్నీ ఉంటాయి దాంట్లో. జై శ్రీరామ్. జై శ్రీరామ్ చెప్పు. జై శ్రీరామ్ చెప్పు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ పలక కావాలి. జై శ్రీరామ్ చెప్పట్లేదు. జై శ్రీరామ్. దాన ధర్మ ట్రస్ట్ వారు పిల్లలకి పుస్తకాలు, పెన్నులు, అట్టలు, అలాగే వృద్ధులకి దుప్పట్లు, ఇంకా దేవాలయ చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి కదా, వాళ్ళకి కార్తీక మొత్తానికి సరిపడేటట్టు దీపారాధన సామాన్లు సమర్పిస్తున్నారు అన్నమాట. వాళ్ళు ప్రతినిత్యం ఎలాంటి సేవను ఇంకా కొనసాగించాలని కోరుకున్నాం. జై శ్రీరామ్. ఇది దీంట్లో ఉన్న విషయాలు కంపల్సరీ తెలియాలమ్మా. తెలియకపోతే పక్కన్న క్రిస్టియన్ వచ్చి మా దేవుడు గొప్ప, మా దేవుడు మీకోసం రక్తం కార్చాడు, ఏదో సోది చెప్తాడు. ఇది చదివామనుకోండి, ఒక్క వాక్యం చెప్పి అడిగామనుకోండి, మరి దరిదాపులు మీ దగ్గరికి రారు. అంత దరిద్రం దాంట్లో ఉంది. వాయులు వరుసలు ఏమి ఉండదు దాంట్లో. అటువంటిది మనకు అవసరం లేదు. మన హిందూ ధర్మం అనేది సనాతన ధర్మం, కొన్ని లక్షల చరిత్ర మనకు ఉంది. ఆ మతం 2000 సంవత్సరాల నుంచి. అలాంటిది మనకు వద్దు. ఈ దరిద్రం చదవండి, తెలుసుకోండి దాని విషయం కోసం. జై శ్రీరామ్. ఇంటింటికి ధర్మ ప్రచారం. చూపించు, పుస్తకాలు చూపించు. వెరీ గుడ్, సూపర్. నువ్వు చూపించలేవు అట్లా. అప్పటికే పేపర్ పట్టుకోమని సరే, అది చదవమానండి. చదివితే దాంట్లో వాళ్ళకి తెలిస్తే మనకు అది మంచి దేవుడా కాదని తెలుస్తుంది. కంపల్సరీ చదవండి. జై శ్రీరామ్. ఇంటింటికి ధర్మ ప్రచారం. ప్రతి ఇంటికి హిందూ ధర్మ సంరక్షణ చైతన్యం కదలాల్సిందే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇంటింటికి ధర్మ ప్రచారం. దాన ధర్మ ట్రస్ట్ వారు అందించినటువంటి వస్తు సామాగ్రి అందజేయడం జరుగుతుంది. ఒకసారి జై శ్రీరామ్ చెప్పండి. ఒకసారి జై శ్రీరామ్ చెప్పండి గట్టిగా. వినిపించలేదు. జై శ్రీరామ్ చెప్పండి. అందరూ ఒకసారి చెప్పాలి గట్టిగా. జై శ్రీరామ్. ఇంటింటికి ధర్మ ప్రచారం. ఓకే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
హనుమాన్ చాలీసా రోజుకి 2 సార్లు చదవండి అమ్మా, తెల్లవారి రాత్రి కంపల్సరీ. జై శ్రీరామ్. ఒకసారి ఫోటో కావాలి. తప్పులు అది పేపర్. జై శ్రీరామ్ పట్టుకోమ్మ. అందులో విషయాలు కంపల్సరీ చదవండి. చదివిన తర్వాత ఎవడైనా పక్క వాళ్ళు గోకితే నాయన ఇంత దరిద్రం మీద ఉంది, ఇలాంటిది మాకు దేవుడు అని చెప్తారు, మీరు అడగడానికి బాగుంటుంది, అందుకని ఇది ఇస్తున్నాం. అది జై శ్రీరామ్ చెప్పండి. జై శ్రీరామ్ చెప్పండి. ఇంటింటికి ధర్మ ప్రచారం శ్రీ దాన ధర్మ ట్రస్ట్ వారు అందించినటువంటి హనుమాన్ చాలీసా మరియు బుక్స్ కూడా ఈ వీధి పిల్లలకి అందరికీ అందాయి. మీకు అందే కదా బుక్స్ అందరికి అందాయా పిల్లలు? బుక్స్ అందరికి అందాయా? పండు బుక్స్ అందరికి అందాయా? బుక్స్ ఇంటింటికి ధర్మ ప్రచారం మరియు బైబిల్లో ఉన్న వాస్తవాలు తెలుసుకోండి. అలాంటి వారు ఎవరు వచ్చినా చేసినా అలాంటి ప్రలోభాలకు మీరు పడకుండా సమాధానం చెప్పడానికి దాంట్లో సమాధానాలు ఉన్నాయి, అవి చదువుకోండి. జై శ్రీరామ్. సందుకి గొంతుకి జై శ్రీరామ్. జై శ్రీరామ్. సందుకి గొంతుకి జై శ్రీరామ్. జై శ్రీరామ్. సందుకి గొంతుకి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నిలబడుకున్నా మూతి లెక్కలు ఇప్పుడు చేస్తున్నా నువ్వు లెక్కలు తర్వాత ఇప్పుడు అక్క వెళ్ళిపోదు ఇదే వెళ్ళు లెక్కలు చేయలు. ఓకే ఆంజనేయ దాంట్లో పేపర్ ఇవ్వండి. పట్టుకో ఫోటో ఇవ్వండి. ఆంజనేయ దండకం ప్రతిరోజు 2 పూటలు చదవండి అమ్మా. ఒకసారి 5 గ్రామాలు 2 సార్లు పిల్లల దగ్గర కంపల్సరీ రోజుకి రాత్రి తెల్లవారి పిల్లల దగ్గర కంపల్సరీ హనుమాన్ చాలీసా చదవండి. ఎటువంటి చిన్న పీడలు ఏమన్నా పోతాయి, ప్రతిరోజు చేయండి. అలాగే ఈ బైబిల్ వాస్తవాలు ఇంట్లో చదవండి. బైబిల్ ఉన్న వాస్తవాలు అది చదివితే ఏమవుతుందంటే ఎవడైనా మన పక్కవాడు గొరిగడం మన ఈదులో ఉన్నాయి 2-3 ఉన్నాయి సైతాన్లు ఉన్నాయి. ఆ సైతాన్ని మన దగ్గర రాకుండా ఉండాలంటే పేపర్ చదవాలి. ఎవడైనా మన గొలిగినా ఇంత దరిద్రం పెట్టుకుని మాకు దేవుడు ఎలా చెప్తారో మనం అడగడానికి బాగుంటుంది, అందుకని పేపర్ చదవండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇంకెవరు పైన ఉన్నదా? జై శ్రీరామ్. జై శ్రీరామ్. సందుకి గొంతుకి జై శ్రీరామ్. జై శ్రీరామ్. సందుకి గొంతుకి జై శ్రీరామ్. 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 సందుకి గొంతుకి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హనుమాన్ చాలీసా చదవండి అమ్మ. రోజు 2 పూటలు హనుమాన్ చాలీసా చదవండి. అలాగే ఆ బైబిల్లో ఉన్న వాస్తవాలు అమ్మ నాన్న చదవమని చెప్పండి. వాస్తవాలు తెలుసుకుంటే మంచిది. ఎవరైనా పక్కన ఉన్న క్రిస్టియన్ మనకి మా దేవుడు గొప్ప అని చెప్పినప్పుడు సమాధానం చెప్పడానికి బాగుంటుంది, అందుకని ఆ పేపర్ కూడా చదవండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సందుకి గొంతుకి సందుకి గొంతుకి సందుకి గొంతుకి జై శ్రీరామ్. 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 సమర్
శ్రీ దాన ధర్మ ట్రస్ట్ వారు అందించినటువంటి సర్వే జన సుఖనో భవంతు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. హనుమాన్ చాలీసా రోజు చదువు, ఆ దరిద్ర బైబుల్ని కూడా రోజు చదువు. రోజు చదువుకు ఒకసారి చదివి మైండ్ పెట్టుకుని తోవంటే ఎవడైనా వచ్చినా గోప పగలగొట్టు. జై శ్రీరామ్, జై శ్రీరామ్ చెప్పండి రా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇదండి అట్లా ఉంది మీకు. హరే కృష్ణ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీరేంటి ఇక్కడ? అదేంటిది ఎవరు అనుకుంటాండి ఇది? హనుమాన్ చాలీసా. ఇక్కడ బాగున్నారా? ఎలా ఉంది మందిరం? కొత్త కాలేజీ అంటారు. వాళ్ళకి ఇది మండపం కట్టాం కదా, సుందరపాలెం మండపం కట్టించాం కదా మన ఛానల్ ద్వారా. జై శ్రీరామ్. మీకు ఆయన పాస్టర్ గారు ఆల్రెడీ చర్చ్ ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు నడిపించారు. 5 సంవత్సరాలు చర్చ్ నడిపించి ఆ చర్చ్ నుండి ఆ పాస్టర్ మాయిల్లో పడి ఆ చర్చినే కట్టాడు. సొంతంగా చర్చి కట్టించి అది ఇరగొట్టి వాళ్ళ బుద్ధులు బాగలేక ఈయన డబ్బే మొత్తం ఖర్చు పెట్టాడు. ₹1 వాళ్ళ చర్చికి ₹1 ఖర్చు పెట్టలేదు వాళ్ళు. ఈయన సొంతంగా చర్చి కట్టి వాళ్ళు రోజులు ఏమైనా నెలకేమైనా ఆదాయం ఇస్తారేమో గుడికి అని చూసాడు. ఆ చర్చికి ₹1 ఇచ్చేది లేదు, ఇలా దోసుకోవడం తప్ప. ఈయన కోపం వచ్చి మా వాళ్ళు ఏమైనా ఊర్లో ఎవరు బాగుపడతారో వాళ్ళకి ఏమైనా పెన్షన్ ఇస్తామన్నారు, బియ్యం ఇస్తామన్నారు, ధాన్యం ఏమైనా ఇస్తామని చెప్పి మేము పెట్టాము. ఈ వాళ్ళు మాకు ఎటువంటి ఉపయోగాలు లేదు కాబట్టి మాకు ఇది వద్దు. చర్చి ఎరగొట్టాడు. చర్చి ఎరగొట్టి మా శ్రీ శివాంజనేయ దేవాలయం కట్టాడు. ఆ మండపంకి మనమే మన ఛానల్ ద్వారా మండపం పూర్తి చేసాం. జై శ్రీరామ్. సంతోషం. మీ ఊరు కుటుంబాలకు కొన్ని వెనక్కి లాగదు మీరు ప్రయత్నం చేస్తే. జై శ్రీరామ్. సంతోషం అండి. అదే సంతోషం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. హనుమాన్ చాలీసమ్మ పిల్లల దగ్గర కంపల్సరీ చదవమ్మా. అది రాత్రిపూట పడుకున్నప్పుడు తెల్లవారిపూట హనుమాన్ చాలీస కంపల్సరీ చదివించండి. చదవండి, పిల్లల దగ్గర చదవండి. చిన్న చిన్న దోషాలు ఏమన్నా తొలుగుతాయి, పిల్లలు జడుచుకున్న విధంగా ఉండకుండా ఉంటారు. అలాగే ఆ వాస్తవాలు బైబిల్ ఉన్న వాస్తవాలు కంపల్సరీ చదవాలి. మీరు ప్రతాపం పక్కన ఉంది కాబట్టి కంపల్సరీ చదవాల్సి వస్తుంది. జై శ్రీరామ్. సందుకి గొంతుకి హిందువులను జీవించు, హిందువుగా గర్వించు. హిందువులను జీవించు, హిందువుగా గర్వించు. నీ ధర్మానికి మించిన ధర్మం లేదు అని తెలియజేయడమే మా పని. జై శ్రీరామ్ అమ్మా. జై శ్రీరామ్. హనుమాన్ చాలీసా 2 పూటలు చదవండి. పిల్లలున్నా లేకపోయినా సాయంత్రం పడుకున్నప్పుడు చదువుకుంటే కొద్ది ధైర్యం వస్తుంది. ఎన్నో చిన్న చిన్న బాధలు ఏమైనా ఉన్నా ఆ బాధల భగవంతుడు తీస్తాడు. అలాగే బైబిల్లో ఉన్నటువంటి వాస్తవాలు అది తెలుసుకుంటే కొన్ని సైతాన్ శక్తులు మన దగ్గర రాకుండా ఉంటాయి. దాన్ని తెలుసుకున్నాం అనుకోండి, మన ధర్మం ఎలాగ మన పుస్తకం భగవద్గీత చదవం, మన రామాయణం చదవము. ఎవడు ఏది చెప్తే లేని పొడి మాట చెప్తే నమ్మేస్తాం. మనం నిజమేమని అంటాం. మన గ్రంథాలు ఎప్పుడు చదవకూడదు. ఇదేనా చదివితే ఇదేనా సైతం మన బుర్రలు పనిచేస్తుంది. ఇది ఒక దేవుడా అన్నట్టు మనకు అనిపిస్తుంది. కంపల్సరీ చదవండి అది. జై శ్రీరామ్. బైబిల్ పేపర్ ఇచ్చారా? ప్రతి ఇంటికి చూపించు. ప్రతి ఇంటికి చేరాల్సిందే బైబిల్ పేపర్. ఓకే. జై శ్రీరామ్. హుషారు చెప్పండి రా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సందుకి గొంతుకి సందుకి గొంతుకి. హనుమాన్ చాలీసా చదువుకోండి అమ్మా. పిల్లలు ఉన్నప్పుడు కంపల్సరీ చదవాలి. పిల్లలు లేకపోయినా కానీ రాత్రి పడుకునేటప్పుడు చదివి పెద్దవాళ్ళు చదివినా మనలో ఉన్నటువంటి కొన్ని దోషాలు, కొన్ని భారాలు దొరుకుతాయి చదవడం వల్ల. అలాగే ఆ బైబిల్ విషయాలు కూడా చదవండి. కంపల్సరీ చదవాలి. చదివితే పక్కన గురిలు మనకు గులిగినా అది ఏంది మనకు అర్థం అవుతుంది ఫస్ట్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. హనుమాన్ చాలీసమ్మ పిల్లల దగ్గర చదివించండి. జై శ్రీరామ్ స్టిక్కర్ అంటించాము. ఈ పేపర్ కూడా చదువుకోండి. అది ఆ పెద్ద పేపర్ చదివించండి ఇంట్లో. జై శ్రీరామ్.
సందు సందుకి గొందు గొందుకి. ఓకే, తప్పకుండా ఆ పేపర్ చదివించండి ఇంట్లో అందరితో. ఈ పేపర్ పెద్దలు చదువు, పిల్లలు కాదు, పెద్దలతో ఆ పేపర్ చదివించండి. జై శ్రీరామ్. ఓకే, ఇక్కడ దాకా వచ్చాం.